కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సదాశివరెడ్డి గారు ఈ కార్యక్రమానికి పాలమూరు న్యాయయాత్ర నారాయణపేట నియోజకవర్గంలో రెండవ రోజు ముగింపు సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రస్తుత గౌరవ ఎక్సైజ్ శాఖ మరియు టూరిజం శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి, శాసన సభ్యత్వాన్ని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి మన పాలమూరు ముద్దుబిడ్డ జూపల్లి కృష్ణారావు గారికి మీ అందరి అభిమాన నాయకురాలు, మీరందరూ ఎంతో కష్టపడి శాసన సభ్యురాలిగా గెలిపించుకున్నటువంటి వ్యక్తి. ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి అని ఎవరైనా అడిగితే పర్ణికమ్మలాగా ఉండాలి అన్నట్టుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారికి, మక్తల్ నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు, పాలమూరు న్యాయయాత్ర మక్తల్లో ప్రారంభమైతే 3 రోజులు పొద్దున్నుంచి రాత్రి వరకు వారికి ఎన్నో కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు, అనధికారిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ యాత్రలో పూర్తిగా ఉండి నాకు అండగా ఉండి పూర్తిగా సహకరించినటువంటి శ్రీహరి ముదిరాజ్ గారికి, మీ అందరి ప్రియతమ నాయకులు, మీ అందరూ నచ్చి మెచ్చేటువంటి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి కుంభం శివకుమార్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి, వేణుగోపాల్ గారికి, గౌస్ గారికి, మిత్రుడు రవీందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కామ్రేడ్లకు, ఇక్కడ విచ్చేసినటువంటి కోటకొండ గ్రామ ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ యాత్ర ప్రారంభిస్తున్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి మన రాష్ట్రానికి చెందినటువంటి మంత్రివర్యులని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని నేను శాసన సభ్యులతో చర్చించినప్పుడు నారాయణపేట నియోజకవర్గంలో ఏ మంత్రి గారిని ఆహ్వానిద్దామో అని చర్చ వచ్చినప్పుడు శివకుమార్ రెడ్డి గారు నవ్వుతున్నారు. నేనేం చెప్తానో వారికి తెలుసు కాబట్టి. నారాయణపేటకి ఏ మంత్రివర్యులని ఆహ్వానిద్దామన్నప్పుడు ఏమాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నారాయణపేటకి అయితే జూపల్లి కృష్ణారావు గారు రావాలని చెప్పడం జరిగింది. వారి కోరిక మేరకు పర్ణికమ్మ నేను ఇద్దరము జూపల్లి కృష్ణారావు గారిని ఈ విధంగా నారాయణపేటకి మీరు ముఖ్య అతిథిగా రావాలన్నప్పుడు వారికి కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇవాళ ఇంత దూరం వచ్చి ఈ యొక్క యాత్రకు మద్దతుగా వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనము దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. రాహుల్ గాంధీ గారు దేశ ఐక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చాలనే ఉద్దేశంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇప్పుడు మళ్ళీ 6000 కిలోమీటర్ల భారత్ జోడో న్యాయ యాత్ర, భారతదేశ ప్రజలకు న్యాయం చేయాలని ఈ భారత్ జోడో న్యాయ యాత్ర చేపడితే వారి యాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రజలకు న్యాయం చేయాలని యాత్ర చేస్తున్నారో వారిని స్ఫూర్తిగా తీసుకొని గత 10 సంవత్సరాల అవినీతి కుటుంబ పాలనలో, రాష్ట్ర బీఆర్ఎస్ పాలనలో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలనలో మన ఉమ్మడి పాలమూరు జిల్లాకి, మన ప్రాంతానికి అన్యాయం జరిగింది. మన ప్రాంతానికి న్యాయం చేసుకోవాలి. ఇవాళ మన రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీ అందరు అభిమాన నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి
వారి మద్దతుతో వారి అండతో మన జిల్లాకు గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని తూర్చిపెడుతూ ఇప్పుడు న్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపడుతున్న సందర్భంగా మీరందరూ కూడా మక్తల్లో కానీ నారాయణపేటలో కానీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ మనము మన ఈ జిల్లాకి న్యాయం చేసుకోవాలని అనుకుంటున్నాము. గతంలో నిర్లక్ష్యమైనటువంటి ఈ జిల్లాకి సాగునీటి వసతులు కల్పించుకునే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాము. మీరందరూ కూడా కోరినట్టుగా మీ అందరి కలగా మిగిలినటువంటి జీవో నెంబర్ 69 ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చినటువంటి పథకం కాబట్టి గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో ఖచ్చితంగా అతి త్వరలో స్వయంగా ముఖ్యమంత్రి గారే మీకు శుభవార్త చెప్పబోతున్నారనే మాట తెలియజేస్తున్నా. ఎప్పుడు పర్ణికమ్మని ఇక్కడ ఉన్నటువంటి మీ శాసనసభ్యురాల్ని మీకు మొదట ఏం కావాలి మీ నియోజకవర్గానికి అన్నప్పుడు నిర్మోహమాటంగా మొదటగా ఆవిడ చెప్పేది మా నియోజకవర్గ సాగునీటి సమస్య తీరాలే, జీవో 69 అమలు కావాలి, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి అని చెప్తారు. మీ శాసనసభ్యులు రాలి కోరిక మేరకు తొందరలో ఆ ప్రాజెక్ట్ కళ నెరవేరబోతుంది అనే మాట తెలియజేస్తూ నిన్నమన్న ఎప్పుడు ఎక్కడికి ఏ ఊరికి పోయినా ఎక్కడికి వెళ్ళినా ఊర్లో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడితే అందరూ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా మోసం చేసినాయి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేయాలనే విషయం మాట్లాడుతున్నారు. నిన్న ఓ గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ చెప్తుండే గత ప్రభుత్వంలో మమ్మల్ని అన్ని విధాలుగా ముదిరాజులని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అనగదొక్కడం జరిగింది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఎమ్మెల్యేలుగా 119 మందిని పోటీ చేసే అవకాశం ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది ముదిరాజులకు టికెట్లు ఇచ్చిందంటే 0. ఒక్క ముదిరాజు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి దొరకలేదు. అదే కాంగ్రెస్ పార్టీ మీ ముందున్నాడు మన శ్రీహరి ముదిరాజు గారు, మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ఎంతో మందికి ముదిరాజులకు టికెట్ ఇవ్వడమే కాకుండా ఇవాళ రాష్ట్ర ముదిరాజులకు ప్రతినిధిగా మన శ్రీహరి ముదిరాజు గారు ఉన్నారు. ఇవాళ చెప్తున్నారు ముదిరాజులందరూ మమ్మల్ని మోసం చేసినటువంటి మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్కి మేము బుద్ధి చెప్తామనే మాట చెప్తున్నారు. గ్రామాలు ఇవాళ అనేక గ్రామాలకు పోయినప్పుడు ఇందాక కూడా యాదవ కుర్మ బంధువులు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి. ఏ ఊరికి పోయినా చెప్తున్నారు మా దగ్గర డీడీలు కట్టించుకున్నారు, మా దగ్గర డీడీలు కట్టించుకొని గొర్రెలు ఇస్తాని చెప్పినారు, డీడీలు తీసుకున్నారు, గొర్రెలు మాత్రం లేవు అనే మాట చెప్తున్నారు. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే మొన్న ఎన్నికలప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా యాదవ కుర్మ బంధువులని ఎమ్మెల్యేలు భయపెట్టించారు కూడా. అవునా? మీరు గనక మా కోటేయకపోతే మీకు డీడీలు రావు, మీకు గొర్రెలు రావు, మీరు మా కోటేస్తేనే మీ డీడీలు మీకు ఇస్తాము, మీ గొర్రెలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పినారు. ఇవాళ నేను మీకు హామీ ఇస్తున్నా, ఈ వేదిక మీద నుంచి హామీ ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుంది. గొల్ల కుర్మలకు ఎవరెవరైతే డీడీలు కట్టినరో వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారనే మాట తెలియజేస్తున్నా. ఇవాళ అన్ని రంగాలలో నారాయణపేట నియోజకవర్గాన్ని గత ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది. సాగునీటి రంగంలో, ఉపాధి ఉద్యోగ అవకాశాల రంగంలో, విద్య ఆరోగ్య సదుపాయాలలో, రోడ్ల విషయంలో, రవాణా సదుపాయాలలో అన్ని రంగాలలో విస్మరించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కూడా చక్కగా పనిచేస్తూ ప్రజా పాలన అందిస్తున్నారు. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 2 అమలు చేసినాము, ఇంకా 4 కూడా తొందరలో అమలు చేయబోతున్నాము. అలానే వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాలో మళ్ళీ అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం అంటే నారాయణపేట నియోజకవర్గం. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ తరఫున
హామీ ఇస్తున్నామో నారాయణపేట్ నియోజకవర్గంలో సాగునీటి సమస్య తాగునీటి సమస్య పర్ణికమ్మ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం తీరుస్తుందని హామీ ఇస్తున్నాను. అలానే ఇక్కడ కేంద్రం తలుచుకుంటే ఎప్పటికో ఇక్కడ టెక్స్టైల్ పార్క్ నారాయణపేటలో చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళు అధికంగా ఉంటారు. ఇప్పటికీ టెక్స్టైల్ పార్క్ రావాల్సింది. ఖచ్చితంగా మేము చిత్తశుద్ధితోటి నారాయణపేట్ నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ ప్రాంతంలో ఇందాక యువజన కాంగ్రెస్ మిత్రుడు రవీందర్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది, ఇక్కడ మా ప్రాంతంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు లేవు, చాలా మంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారని. ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించడానికి మీ ప్రాంతంలో నారాయణపేట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాను. అలానే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీర్చడానికి ఇవాళ మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, అలానే మన జిల్లా ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్ణికమ్మకు అన్ని విధాలుగా అండగా ఉంటారనే మాట తెలియజేస్తూ మీరు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ యాత్రని విజయవంతం చేస్తున్నందుకు మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. అలానే ఏ విధంగా అయితే మీరందరూ కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కష్టపడి పర్ణికమ్మను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారో, రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా తొందరలో ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి హస్తం గుర్తు కోటేసి మన ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, తద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్.